గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్లు తారస్థాయికి చేరిపోయాయి. ఒకటి కాదు, 2 కాదు. వారం రోజుల్లోనే 3-4 వరకైతే ఇటు ఫోన్ కాల్లు, ఇటు లెటర్స్ వస్తా ఉన్నాయి. తనని బెదిరిస్తూ అనేక విధాలుగా తన యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తనని హతం చేయడానికే మేము కాచి ఉన్నామంటూ హైదరాబాద్‌కి 2, 3 టీములు వచ్చినాయంటూ ఆ లేఖలో పేర్కొంటా ఉన్నాయి. ఏదైతే హనుమాన్ సంబంధించిన యాత్ర ఉంటుందో శోభయాత్ర, ఆ శోభయాత్రలోనే నిన్ను లేపేయడానికి ఒకటి లేదు, 2 కాదు, 3 టీంలను కూడా మేము హైదరాబాద్‌లో దించాము అన్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే దీనిపైన తను కూడా స్పందించడం అయితే జరిగింది. ఏ లేఖలకు కానీ, ఏ ఫోన్లకు కానీ నేను భయపడేది లేదు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నన్నేం చేయడానికైనా, మీరు ఏం చేయడానికైనా రండి, చూసుకుందాం అనే విధంగా రాజాసింగ్ ఉన్నాడు కూడా కనబడతా ఉంది. అయితే తెలంగాణ పోలీసుల పనితీరుపై కూడా రాజాసింగ్ కొంత అసంతృప్తితో ఉన్నాడు కూడా కనబడతా ఉంది. తనకొచ్చిన ఫోన్ కాల్ సంబంధించి, తనకొచ్చిన లెటర్ల గురించి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేసినప్పటికి కూడా పోలీసు వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. పోలీసు వాళ్ళు కూడా నవ్వి వదిలేస్తూ ఉన్నారు అనే విధంగా ఇటు రాజాసింగ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అండ్ రాజాసింగ్కి గతంలో కూడా చాలామంది కూడా టార్గెట్ చేసినట్టు కూడా కాల్స్ వచ్చినాయి. తన పైన కూడా అటాక్ చేయడానికి కూడా చాలామంది చూస్తూ ఉన్నారన్న కోణంలో గతం నుండి కూడా తన పైన ఈ ఆరోపణలు అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే మరోసారి కూడా ఇటు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయి హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాజాసింగ్ ని టార్గెట్ చేసుకొని టెర్రరిస్ట్ సంస్థలు అయితే మరి కొంతమంది హైదరాబాద్ కూడా వచ్చారు అన్నట్టుగా ఇటు రాజాసింగ్ అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ అంశం పైన హోమ్ మినిస్టర్ కి అమిత్ షాకి కూడా లేఖ రాసినట్టు కూడా కనబడతా ఉంది. ఫోన్ కాల్ కూడా చేశారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అమిత్ షాకి ఫోన్ కాల్ చేసి నాకు ఇలా థ్రెట్ ఉంది, నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి అన్నట్టుగా హోమ్ మినిస్టర్కి కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా కాపాడుతాం అన్నట్టుగా ఇటు హోమ్ మినిస్టర్ కూడా తనకి భరోసా ఇచ్చారు. తన యొక్క భద్రత కూడా పెంచినట్టు కూడా కనబడతా ఉంది. తన యొక్క ఇంటి ఆవరణంలోకి ఎవరిని కూడా అనుమానంగా ఉన్న వ్యక్తులను ఎవరిని కూడా రావద్దు కూడా అని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా రాకుండా భద్రత పెంచినట్టు కూడా కనబడతా ఉంది. అయితే రాజా సింగ్ తను చెప్పే కోణం ఏంటంటే ఎవరు టార్గెట్ చేసినా కానీ నన్ను టార్గెట్ చేయండి, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, నేను దేనికి భయపడను, నేను హిందుత్వం కోసం కావచ్చు, లేకుంటే ప్రజల కోసం కావచ్చు, ఈ ప్రజానికాని కోసం కావచ్చు, నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నేను పోరాడతాను, కొట్లాడతానని తను చెప్తా ఉంది. కానీ తన యొక్క కుటుంబాన్ని జోలికి రావద్దని కూడా రాజాసింగ్ అయితే హెచ్చరిస్తా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తన యొక్క కుటుంబ జోలికి ఎవరు కూడా రావద్దు, తనకి వాళ్ళకి ఇవి విభేదాలకి ఎటువంటి సంబంధం లేదు, ఏదున్నా కానీ నాతో చూసుకోండి అన్నట్టుగా ఇటు రాజాసింగ్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కొంత ఇటు ఓల్డ్ సిటీలో కావచ్చు, లేకుంటే అటు గోషామహల్ ఆ ఏరియాలో కావచ్చు కొంత హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. థ్రెడ్ కాల్స్ అర్ధరాత్రి తర్వాతనే వస్తూ ఉన్నాయి అన్నట్టు కూడా రాజాసింగ్ అయితే చెప్తా ఉన్నారు. ఎవరెవరో ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో తిడుతూ ఉన్నారు అన్నట్టుగా ఇటు రాజాసింగ్ అయితే చెప్తా ఉన్నారు. తనకి ఇంటికి డైరెక్ట్ లెటర్స్ వస్తూ ఉన్నాయి అన్నట్టు కూడా ఇటు రాజాసింగ్ అయితే చెప్తా ఉన్న నేపథ్యంలో అయితే మనం అయితే చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా కానీ ఈ వివాదానికి అటు హోమ్ మినిస్టర్ దాకా పోయిన నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము. హోమ్ మినిస్టర్ కూడా ఇటు భద్రత పెంచాలి ఖచ్చితంగా అన్నట్టుగా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణ పోలీసులకు కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది.